హాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది సిరీస్ ఆఫ్ ది యూట్యూబ్ వీడియోస్ ఇన్ తెలుగు కంటెంట్. సో నేను చాలాసార్లు చెప్పినట్టు మీరు తెలుగులో ఈ కోర్స్ కంటెంట్ వినాలి అంటే నేను ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాను నా ఛానల్ ఆర్కిటెక్చర్ ఛానల్లోకి వెళ్తే. సో ప్రతి ఒక్క వీడియో నేను తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే ఇంగ్లీష్ అండ్ తెలుగు కంపారిజన్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి అనుకుంటే తెలుగు వీడియోస్ కూడా వాచ్ చేయండి. సో సో ఫార్ నేను 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ కంప్లీట్ చేశాను. ఇది ఇంట్రడక్షన్ మాత్రమే. ఒకటేమో ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కంప్లీట్ చేశాను, అట్లాగే ఎండ్ పాయింట్ సెక్యూరిటీ. సో థర్డ్ వన్ నెట్వర్క్ సెక్యూరిటీ, పెరిమీటర్ సెక్యూరిటీ కంప్లీట్ చేశాను. ఫోర్త్ వన్ ఏంటంటే ఫిజికల్ సెక్యూరిటీ ఇంట్రడక్షన్ అన్నమాట. ఈ ఫిజికల్ సెక్యూరిటీ కూడా వన్ టైప్ ఆఫ్ సెక్యూరిటీ టెక్నాలజీ ఆర్ డొమైన్ అన్నమాట. ఈ ఫిజికల్ సెక్యూరిటీ మనము ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలంటే ఏదైనా ఫిజికల్ డ్యామేజ్ కానీ, ఫిజికల్ థెఫ్ట్ కానీ, సో ఏదైనా అన్నోన్ పర్సన్స్ కానీ, గెస్ట్ కానీ, థీప్స్ కానీ, రాబర్స్ కానీ వచ్చి సో సడన్ గా దే కెన్ టేక్ ఫర్నిచర్ ఆర్ దే కెన్ టేక్ డేటా ఆర్ దే కెన్ టేక్ వాట్ ఎవర్ దే వాంట్. సో దానికోసమని ఫిజికల్ సెక్యూరిటీని కూడా ఇంప్లిమెంట్ చేయాలి. అట్లాగే మన ఆర్గనైజేషన్ లో మానిటర్ కూడా చేయాలన్నమాట. ఎవరు వస్తున్నారు, ఆర్గనైజేషన్ కి ఎంటర్ అవుతున్నారు, ఎవరు వెళ్తున్నారు, వెదర్ అతను ఆథరైజ్డ్ పర్సన్ లేకపోతే అన్ఆథరైజ్డ్ పర్సన్ వ్యాలిడేట్ చేయడానికి కూడా మనం ఫిజికల్ సెక్యూరిటీ ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. సో ఈ ఫిజికల్ సెక్యూరిటీ కంట్రోల్స్ చాలా చాలా ఇంప్లిమెంట్ చేయాలి. అదేంటి అంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది బిల్డింగ్ సీసీటీవీ, ఎట్ ది ఎంట్రన్స్ ఆఫ్ ది బిల్డింగ్ వీ హౌ టు ఇంప్లిమెంట్ సెక్యూరిటీ గార్డ్. అట్లాగే గేట్స్ ఇంప్లిమెంట్ చేయాలి. అట్లాగే మనం వన్స్ స్టెప్పింగ్ ఇన్ టు ది బిల్డింగ్, సో వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ receptionist, and he will validate whether end user or employee ఏదైతే ఎంప్లాయీ ఐడి కార్డ్ ఇచ్చారో అది క్యారీ చేస్తున్నాడు లేదా, లేకపోతే టేల్ గేట్ ఇచ్చేస్తున్నాడా, సో అతను ఆథరైజ్డ్ పర్సన్ కాదా, అది వ్యాలిడేట్ చేస్తాము. అట్లాగే వన్స్ వీఆర్ మూవింగ్ ఫ్రమ్ రిసెప్షన్ టు ది అవర్ మెయిన్ రూమ్స్ ఆర్ ఆఫ్షోర్ డేటా సెంటర్స్ ఆర్ ఓడిసిస్, సో ప్రతి ఒక్క ఎంప్లాయీ సో ఆబ్వియస్గా ఐడి కార్డ్ కానీ బయోమెట్రిక్ కానీ యూజ్ చేసి ఎంటర్ అవ్వాలన్నమాట. సో అట్లాగే ఈవెన్ ఆఫ్టర్ గోయింగ్ టు ది రెస్పెక్టివ్ డెస్క్ లొకేషన్, సో వీ హౌ టు ఇంప్లిమెంట్ సీసీటీవీ కెమెరాస్ ఇన్ ది ఎంటైర్ బిల్డింగ్. సో అప్పుడు మనము ఎవరైతే వస్తున్నారు, ఎవరైతే వెళ్తున్నారు, అట్లాగే సో ఆథరైజ్డ్ పర్సన్ ఎంటర్ అవుతున్నారా, అన్ఆథరైజ్డ్ పర్సన్ ఎంటర్ అవుతున్నాడా, ఎంటైర్ థింగ్ మానిటర్ చేయాలన్నమాట. సో ఇదే కాకుండా ఏదైనా బర్న్ కానీ ఏదైనా వచ్చినప్పుడు మన కార్బన్ డైఆక్సైడ్ సెన్సర్స్ ఇంప్లిమెంట్ చేయడము. సో ఈ మొత్తము ఏదైతే నేను కంట్రోల్స్ చెప్పానో ఇప్పుడు సీసీటీవీ కెమెరాస్ కానీ, యాక్సెస్ కార్డ్ కానీ, బయోమెట్రిక్ కానీ, అట్లాగే సిగ్నేచర్స్ కానీ, ఫిజికల్ పర్సన్ యాక్టివిటీస్ మానిటరింగ్ కానీ, మొత్తం మనము ఫిజికల్ సెక్యూరిటీ కంట్రోల్స్ అంటాం అనమాట. ఈ ఫిజికల్ సెక్యూరిటీ కంట్రోల్స్ కూడా వన్ టైప్ ఆఫ్ సెక్యూరిటీ డొమైన్ అండ్ సెక్యూరిటీ టెక్నాలజీ అండి. సో థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో ఐల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ సైబర్ సెక్యూరిటీ.